హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఈ రోజైతే పిల్లలకి ఎంతో ఇష్టమైన డోరా కేక్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడడానికే కాదండి, చాలా టేస్ట్‌గా ఉంటుంది. అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్‌లోకి 2 గుడ్లని పగలగొట్టి తీసుకోండి. చక్కెరని పౌడర్ చేసుకొని, ఆ పౌడర్‌ని 1/4 కప్పు వరకు వేసుకోండి. మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే టీ గ్లాస్‌లో సగం వరకు వేసుకోండి. ఇది గ్రామ్స్ అయితే 50 గ్రాముల వరకు ఉంటుంది. ఇప్పుడు ఎగ్స్ అలాగే చక్కెర బాగా కలిసేలాగా బాగా బీట్ చేసుకోండి ఒక 5 నిమిషాల పాటు. ఇలా చక్కగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా తేనె వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని వీటన్నిటిని బాగా కలపండి ఒక 2, 3 నిమిషాల పాటు. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత స్టైనర్ ఉంచి అరకప్పు దాకా మైదా పిండి వేసుకోండి. మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు. మైదా పిండి వచ్చేసి టీ గ్లాస్ నిండుగా తీసుకోండి. ఇప్పుడు అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోండి. చక్కగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా 2, 3 నిమిషాలు కలుపుకున్న తర్వాత అవసరమైతే 1 టేబుల్ స్పూన్ లేక 2 టేబుల్ స్పూన్ దాకా పాలు వేసుకొని కలుపుకోండి. పిండి అనేది మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా దోస పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మంటను తగ్గించేసుకొని ఇప్పుడు ఊతప్పల్లాగా పోసుకోవాలి. పిండి కాసి తీసుకొని ఇలా వేసుకున్న తర్వాత కవర్ చేసి మంటని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కాల్చండి. తర్వాత రెండో వైపుకి టర్న్ చేసి 1 నిమిషం పాటు వేగిన తర్వాత తీసేసుకోండి. ఇలాగే మిగతా పిండితో కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఇలా కొంచెం పిండి వేసుకొని మంటను తగ్గించేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించాక రెండో వైపుకి టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు కాల్చుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన డోరా కేక్ రెడీ. ఇప్పుడు డోరా కేక్‌కి మధ్యలో చాక్లెట్ క్రీమ్ కానీ, డైరీ మిల్క్ క్రీమ్ కానీ అప్లై చేసుకోండి. తర్వాత చాక్లెట్ క్రీమ్ రాసేసిన తర్వాత దానిపైన మరొక డోరా కేక్‌ని ఉంచి ఇలా కాస్త ప్రెస్ చేసామంటే ఇలా స్టిక్ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో డోరా కేక్ అనేది. కలర్ కానీ, టెక్స్చర్ కానీ ఎంత బాగుందో. ఇది కాల్చేటప్పుడు కరెక్ట్‌గా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మంటను తగ్గించేసుకొని కాల్చితే కరెక్ట్‌గా మనకి డోరా కేక్ అనేది బాగా చక్కగా వేగుతుంది. ఈ టిప్స్ పాటిస్తూ డోరా కేక్‌ని చేసి చూడండి, మీకు చక్కగా కుదురుతుంది. అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరెన్నో టేస్టీ ఈజీ రెసిపీస్‌కి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.